కోకోనట్ బాల్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, నూనె. కోకోనట్ బాల్స్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు శనగపిండిని దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 స్పూన్ కారం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. తయారు చేసుకున్న ముద్దని బాల్స్ లాగా చేసుకొని వేడి నూనెలో వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం తగినంత నూనె వేసుకొని కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో కొంచెం గరం మసాలా పౌడర్, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా గ్రేవీ, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని వీటిలో తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడ్డాక దీంట్లో కొత్తిమీర వేసి ఇంతకుముందు రెడీ చేసుకున్న కోకోనట్ బాల్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరగా తయారైన కోకోనట్ బాల్స్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని టమాటాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కోకోనట్ బాల్స్ కర్రీ తయారు.